ఐడిటీవీ మన ఉనికి మన వాణి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. నాగ్పూర్లోని అగ్రికోస్ వెల్ఫేర్ సొసైటీ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. నాకు సంపాదన అక్కర్లేదు, నేను సంపాదపరుణ్ణి కాదు, నా మేధస్సు విలువ నెలకు 200 కోట్లు. అవును, నేను నా కుమారులకు ఐడియాలు ఇస్తూ ఉంటాను, అలాగే సంపాదన కోసం పాకులాడే వ్యక్తిని కాదు. నాకు సంపాదనకు కొరత లేదు, అలాగే నేను ఏదనుకున్నా కూడా చేయగలను, నా స్థాయికి తగ్గట్టుగానే పనిచేస్తున్నాను. నేను ఏ పని చేసినా సరే దేశ ప్రయోజనాలకు, దేశంలో కొత్త మార్పుల కోసమే అంటూ కూడా రవాణా శాఖ మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల పెట్రోల్, ఇథనాల్, E20పై వస్తున్నటువంటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో, కేంద్ర మంత్రి గడ్కరీపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శల పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఇథనాల్పై ప్రభుత్వ విధానం వల్ల కేంద్ర మంత్రి కుమారులకు అలాగే గడ్కరీకి ప్రయోజనం చేకూరుతుందంటూ ఈ ఇథనాల్ పెట్రోల్తో లబ్ధి పొందే విధంగా కూడా ఆయన ఐడియాలజీలు ఉన్నాయనేసి నాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా పెయిడ్ ప్రమోషన్స్తో మరింత రెచ్చిపోయి కాంగ్రెస్ విరుచుకుపడటం సహజం కాదు. పెట్రోల్లో 20% ఇథనాల్ వాడకంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతుందనడం నేను విన్నాను. అలాగే ఈ వేదిక ద్వారా నేను ఒకటి చెప్పాలనుకున్నాను. నేను చెప్పకపోతే మాత్రం మీరు తప్పుగా అనుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా నాకు సంపాదన అనేది అంత ఆసక్తికరమైన విషయం కాదు, నేను చూడని సంపాదన కాదు. అలాగే నా బ్రెయిన్ విలువ, నా మేధస్సు విలువ నెలకు 200 కోట్ల రూపాయలు. నా ప్రయోజనాలు ఆర్థికంగా బలపరచడానికే తప్ప దేశ ఆర్థిక ప్రయోజనాలను దిగజారే పరిస్థితి, అలాగే చర్యలు ఎప్పుడూ చేయను. అలాగే అలాంటి ఆలోచనలు కూడా రానివ్వను. నేను నా కుమారులకు ఇస్తున్నటువంటి ఐడియాలజీలన్నీ కూడా నా సొంతవి, దేశ ప్రయోజనాల కోసమే. ముందుగా ఒక మాట చెప్పనియండి, ఇదంతా సొంత సంపాదనకో లేకపోతే నేను ఇంకా ఏదో పదవుల్లో కొనసాగడానికో కాదు. నేను చూడాల్సినవి చూశాను, సంపాదించాల్సిందంతా సంపాదించేశాను అంటూ తను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక చర్చకు దారితీశాయి. నిజంగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ఏమిటి అని అంటే, ఇప్పుడు E20% ఇథనాల్ వల్ల పాత వాహనాల మైలేజీ తగ్గుతుంది, లేకపోతే వాహనాల ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి నాణ్యత కూడా పడిపోతుందని కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారానికి గడ్కరీ ఫుల్ స్టాప్ పెట్టారు. ఘాటుగా సమాధానం కూడా ఇచ్చేశారు. తనదైన శైలిలో ఎప్పుడూ కూడా ఒక రకంగా చూడాలి అంటే బీజేపీలో ఒక రాజకీయ అవినీతి మచ్చలేని నాయకుడుగాను, లేకపోతే సమర్థవంతమైన మంత్రిగా కొనసాగిన అతి కొద్ది మంత్రులలో గడ్కరీ ఒకరని చెప్పాలి. ఈవెన్ అపోజిషన్స్ లీడర్స్లో కూడా చాలామంది గడ్కరీని అభిమానించే వాళ్ళు ఉన్నారు, గడ్కరీ ఐడియాలజీని పొగిడేవారు ఉన్నారు, ఆహ్వానించిన వారు ఉన్నారు. ఇప్పుడు ఈ E20 పెట్రోల్ వాడకం పైన ఆయన మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సంపాదించుకోవడానికి, కుమారులకు లేనిపోయిన ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడానికే ఇటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాగా తనపై జరుగుతున్న ఈ పెయిడ్ సోషల్ మీడియా క్యాంపెయిన్ని గడ్కరీ తీవ్రంగా ఖండించారు. తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పేశారు. ఇథనాల్కి వ్యతిరేకంగా రాజకీయంగా తనను టార్గెట్ చేసేందుకు జరుగుతున్న ప్రచారం అంటూ కొట్టిపారేశారు. దాంతోపాటు కాంగ్రెస్ కూడా ఒక ఘాటుగా సంపాదన, అలాగే పదవులు సంపాదించుకునే ఆలోచనలు తనకు లేవంటూ దేశ ప్రయోజనాల కోసమే తన ఐడియాలజీలు, అలాగే తను పనిచేస్తానంటూ కూడా చెంప మీద కొట్టినట్టు కూడా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మొత్తానికైతే మాత్రం పెయిడ్ క్యాంపెయిన్ ద్వారా తనపై ఎంత దుష్ప్రచారం చేసినా సరే నేను పట్టించుకోను, ఆలోచించను, నేను చేయాల్సిందే చేస్తాను. నిన్న నాగ్పూర్లో జరిగిన సభా వేదికగా కాంగ్రెస్ నాయకులకు ధీటుగా సమాధానం ఇచ్చారు.